ఆ మహానుభావుడు చెప్పిన మాట ఏంటంటే, ఒక ముగ్గురు వ్యక్తులు ఇక్కడ ఉన్నాడు, ఆయన తోటి ఆయన ఉన్నాడు, 47 లక్షలు తీసుకున్నాడు. ఈ ముగ్గురులో ఒక వ్యక్తి నెగిటివ్ మాట్లాడినా నాకు 47 లక్షలు వస్తున్నాయి కదని వాళ్ళని ఏమన్నాడంట, ఈయన పక్కకు లేసి వెళ్ళిపోతాడంట. ఇది నా అసోసియేషన్ కాదు. మీరు కూడా ఎవరన్నా వెస్టీజ్ గురించి చెడుగా మాట్లాడినా, నెగిటివ్ మాట్లాడినా, నిన్న కూరలో సాంబార్ సరిపోలేదు, లేకుంటే రైస్ మంచిగా పెట్టలేదు, 350 వసూలు చేసిండ్రు, ఇవి నెగిటివ్ మైండ్ సెట్. ఎసార్లో ఉన్న దాంట్లో పాజిటివ్ ఎదుర్కోవాలి. అలాంటి వాళ్ళతోటి మనం చర్చ చేయాలి. వెస్టీజ్లో కూడా ఉంటారు, ఇప్పుడు యాళ్ళ కూర్చున్న వాళ్ళు రకరకాల మైండ్ సెట్లు ఉంటారు. మనం చెప్పడం మన బాధ్యత, అవునా కాదా? చాలా మంది ఉంటారు. మీ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారో సరౌండింగ్ చూడండి. మనం ఎవరితో ఉంటే 100% వాళ్ళ లక్షణాలు. చిన్న ఎగ్జాంపుల్ సార్, 2 సంవత్సరాలు మనం తమిళనాడులో పోయి ఉంటే తమిళ్ వస్తుందా రాదా? అంతా రాకపోయినా కొంత అయినా వస్తుంది. 2 సంవత్సరాలు కర్ణాటకలో ఉంటే, 2 సంవత్సరాలు నార్త్ సైడ్ హిందీ రాష్ట్రాల్లో ఉంటే మాట్లాడాలా? 2 సంవత్సరాలు వెస్టీజ్ సక్సెస్ అయిన వాళ్ళతో ఉంటే సీక్రెట్ అర్థమైపోయిందిగా. పట్టుకోండి గట్టిగా. చెప్పేటోళ్ళు లేక చెడిపోతుంది చాలా మంది సమాజంలో. చెప్పేటోళ్ళు ఉండి కూడా చెడిపోతే తప్పు నీదే. నెక్స్ట్ ఇయర్ మీరందరూ గెలవకపోతే తప్పెవరిది? నీదే, మాది కాదు. రమేష్ సార్ అటు చెప్పిండు, ఇటు చెప్పిండు, పాండు సార్ అన్నం బాగా పెట్టలేదు అన్నమాకండి. 1 ఇయర్ ఈ హాల్లో ఉన్నాం. మనిషి జీవితం ఎలాంటిదంటే నీటి మీద బుడగలాంటిది. ఏ రోజు ఎప్పుడు గ్యారెంటీ